మన మానవ శరీరంలో ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి, లైక్ స్తనాలు ఆర్ జెనైటేలియా. వీటికి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఎస్పెషల్లీ ఫీమేల్స్లో కానీ మేల్స్లో కానీ. ఈ ప్రైవేట్ పార్ట్స్ ప్రాబ్లమ్స్ని వాళ్ళు వేరే వాళ్ళతో డిస్కస్ చేయాలన్నా కూడా చాలా సిగ్గుగా ఫీల్ అవుతుంటారు. ఈవెన్ వాళ్ళ స్పౌజెస్తో కానీ ఆర్ వాళ్ళ ఈవెన్ డాక్టర్స్తో డిస్కస్ చేయడానికి కూడా చాలామంది సిగ్గుగా ఫీల్ అవుతుంటారు. అందులో స్తనాలు అనేది చాలా ఫీమేల్స్లో స్తనాలు అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో ఈ స్తనాలు పెద్దగా ఉండొచ్చు ఆర్ స్తనాలు చిన్నగా ఉండొచ్చు. స్తనాలు చిన్నగా ఉంటే అది కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయి, ఎందుకంటే ఆడవాళ్లలో స్తనాలు అనేది ఒక ఫెమినిన్నెస్ కి నిదర్శనం. అది వాళ్ళ సైకాలజీని ఒక్కొక్కసారి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే స్తనాలు పెద్దగా ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంటుంది. పెద్దగా ఉంటే ఏమవుతుందంటే మీకు స్తనాలు ఒక్కొక్కసారి ఎంత పెద్దగా అవుతాయి అంటే ఈవెన్ మన అంబలికస్ కింద దాకా కూడా ఉంటుంది, అంత పెద్దగా ఉంటాయి అనమాట. అది ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది? అది బరువు ఉండడం వల్ల ఏమవుతుంది, మన బాడీ మీద పోస్చర్ ఏదైతే మన స్ట్రైట్ పోస్చర్ ఉంటుందో అది మెయింటైన్ చేయడంలో ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఎరెక్ట్ పోస్చర్ మెయింటైన్ చేయడానికి మసిల్ ఏదైతే కండరాల మీద ఎక్స్ట్రా లోడ్ పడుతుంది, దానివల్ల కండరాలు తొందరగా అలసిపోయి బ్యాక్ పెయిన్ రావడం కానీ, అలాగే నెక్ కండరాల మీద ఎఫెక్ట్ పడి నెక్ పెయిన్ రావడం కానీ, ఒక్కొక్కసారి ఏదైతే పోస్చర్ ఉంటుందో అది నిలువుగా ఉండడం కంటే కొంచెం ముందుకు వంగి నడవాల్సి వస్తుంది ఆ బరువుకి. అలాగే ఈ స్తనాలకి ఉన్న నార్మల్ చర్మానికి మధ్యలో ఈ చెమట వల్ల కానీ తడి వల్ల కానీ ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, అండ్ సరైన సమయంలో ట్రీట్మెంట్ లేకపోతే చర్మం కూడా డ్యామేజ్ అయ్యి పుండ్లు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది.